హలో ఎవ్రీవన్. సో మనం నెక్స్ట్ వర్డ్ ఏంటి ఇక్కడ? ఇన్కాగ్నిటో. ఇన్కాగ్నిటో అంటే ముసుగు వేసుకొని వెళ్తే ఏమవుతుంది? వీఆర్ హైడింగ్ సంథింగ్, అంటే ఒక డిస్గైజ్డ్, ఒక మాస్క్ వేసుకున్నట్టు అన్నమాట ఇన్కాగ్నిటో అంటే. ఓకే, ఒక ఫాల్స్ ఐడెంటిటీ, ఒక డిస్గైజ్డ్గా ఉండడము. ఓకే, ఒక మాస్క్ వేసుకుంటే ఏమవుతుంది? మన ఐడెంటిటీని తెలియకుండా వెళ్తాం. సో ఇన్కాగ్నిటో అన్నా కానీ అదే. ఓకే, సినానిమ్స్ చూసుకుంటే డిస్గైజ్డ్ అండ్ ఎనానిమస్. ఎనానిమస్ అంటే కూడా అంతే, అందరికీ తెలియకుండా ఒక అంటే ప్రైవేట్గా ఉండడము. ఓకే, ఎనానిమస్. డిస్గైజ్డ్ అన్నా కానీ అదే మీనింగ్ వస్తుంది. యాంటోనిమ్స్ ఏంటి? ఓపెన్లీ నోన్, అందరికీ తెలవడం, ఓపెన్గా ఉండడం. ఓకే, సెంటెన్స్ చూడండి. ద సెలబ్రిటీ ట్రావెల్డ్ ఇన్కాగ్నిటో టు అవాయిడ్ అటెన్షన్. అంటే సెలబ్రిటీ ఇన్కాగ్నిటో మోడ్లో వెళ్ళాడు అన్నమాట. అంటే ఏంటి? అక్కడ సెలబ్రిటీ ఎవరికి తెలియకుండా ఒక ఫాల్స్ ఐడెంటిటీ, మామూలుగా మాస్కులు క్యాప్లు కట్టేసుకొని వెళ్ళిపోతారు. అంటే ఏంటి? వాళ్ళ ఐడెంటిటీ తెలియకుండా ఒక మాస్క్, ఒక ఇంకో వేషంలో వెళ్ళడం. మామూలుగా ఇంతకుముందు పూర్వకాలంలో రాజులు వెళ్తుండే, అసలు వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారా లేదా అని డిస్గైజ్ ఫామ్లో. అంటే రాజులు ఎలా మామూలుగా పెద్ద పెద్ద ఆభరణాలు వేసుకొని మంచి దగదగా మెరిసే బట్టలు వేసుకొని ఉంటారు కదా, సో అలా సాదా సీదాగా ఉంటే అది డిస్గైజ్మెంట్ అన్నమాట. అంటే వాళ్ళ ఉన్న ఒరిజినల్ ఐడెంటిటీ కాకుండా ఇంకో ఐడెంటిటీ తీసుకోవడము. ఓకే, సో నెక్స్ట్ ఇన్కంబెంట్. ఓకే, ఇన్కంబెంట్ అంటే ఏంటి? సమ్మన్ కరెంట్లీ హోల్డింగ్ ఏ పొజిషన్ ఆర్ డ్యూటీ. ఓకే, ఇప్పుడు మనమే అనుకోండి, ఒక ప్రొఫెషన్లో ఉన్నారు అంటే ప్రొఫెషన్లో ఏం చేస్తున్నారు? ఒక టీచర్, ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, అంటే వాళ్ళు ఒక సో అండ్ సో డిపార్ట్మెంట్లో ఒక పొజిషన్ని హోల్డ్ చేస్తున్నారు. సో దాన్ని ఇన్కంబెంట్ అంటారు. ఓకే, సమ్మన్ కరెంట్లీ హోల్డింగ్ ఎ పొజిషన్ ఆర్ డ్యూటీ. ఇప్పుడు మన మోదీ గారే ఉన్నారు. సో వాట్ హీస్ డూయింగ్? హీస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో అక్కడ ఆయన ఒక పొజిషన్ని మెయింటైన్ చేస్తున్నారు. డ్యూటీ, ఒక ఆర్మీ ఆఫీసర్ ఉన్నారు. సో వాట్ హీస్ డూయింగ్? హీస్ డూయింగ్ ఏ డ్యూటీ, అంటే కరెంట్గా ఒక డ్యూటీ చేస్తున్నారు. సినానిమ్స్ చూడండి. కరెంట్ హోల్డర్. ఓకే, ఆక్యుపెంట్, ప్రస్తుత పదవిలో ఉన్న వ్యక్తి. ఓకే, నెక్స్ట్ యాంటోనిమ్స్ చూసుకుంటే ఛాలెంజర్, సక్సెసర్, అంటే వీళ్ళ తర్వాత వచ్చేవాళ్ళు అన్నమాట. ఓకే, నెక్స్ట్ సినానిమ్స్ కరెంట్ కాకుండా యాంటోనిమ్స్ సక్సెసర్, ప్రిడెసెసర్ వీళ్ళు వస్తారు. ఓకే, నెక్స్ట్ ఎక్స్ అఫిషియో, నాట్ ఎక్స్ అఫిషియో, ఎక్స్ ఫార్మర్ అంటాము అంతే కదా, FORM. ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ ఉన్నారు, ఆయన ఏంటి? ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఇప్పుడు కాదు, హీ హెల్డ్ ద పొజిషన్ బ్యాక్ దెన్, ప్రీవియస్గా పొజిషన్ని హెల్డ్ చేశాడు. సెంటెన్స్ చూడండి. ద ఇన్కంబెంట్ మేయర్ ఈస్ రన్నింగ్ ఫర్ రీఎలక్షన్. అంటే కరెంట్ మేయర్, అంటే ఇప్పుడున్న పదవిలో ఉన్న మేయర్ మళ్ళీ ఎలక్షన్కి వెళ్తున్నాడు. ఓకే, నెక్స్ట్ ఇండిక్మెంట్. ఇండిక్మెంట్ అంటే ఏంటి? ఎ ఫార్మల్ ఛార్జ్ ఆఫ్ ఎ సీరియస్ క్రైమ్. ఓకే, ఏదైనా కానీ ఒక క్రైమ్ చేస్తే దానికి ఛార్జ్ తీసుకోవడం, అంటే జైల్లో వేయడము, ఫైన్ కట్టడము. ఓకే, ఫార్మల్ ఛార్జ్ అంటే ఒక జ్యుడిషియరీ ఆయనకి ఇంప్రిజన్మెంట్ కానీ ఓకే అలాంటివి విధించడము. సినానిమ్స్ చూడండి. అక్యూజేషన్, ఛార్జ్, ఆరోపణ అని గుర్తుపెట్టుకుని అవసరం లేదు, నేను ఆరోపణ. యాంటోనిమ్స్ ఏంటి? అక్విటల్, క్లియరెన్స్, అంటే ఏంటి? అక్కడి నుంచి వాళ్ళని అన్గిల్టీ, మీరు ఇన్నోసెంట్ కూడా రాసుకోవచ్చు. ఓకే, ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేయడం, అంతే కదా. నెక్స్ట్ సెంటెన్స్ చూసుకుంటే ద కోర్ట్ ఇష్యూడ్ అండ్ ఇండిక్మెంట్ అగైనెస్ట్ ద పొలిటీషియన్. అంటే ఆ పొలిటీషియన్ అగైనెస్ట్ ఒక ఫార్మల్ ఛార్జ్, ఒక సీరియస్ క్రైమ్ చేసినట్టున్నాడు ఆ పొలిటీషియన్. సో ఆయన మీద ఒక ఫార్మల్ ఛార్జ్ అనేది రిలీజ్ చేశారు. నెక్స్ట్ చూడండి. ఇండిగ్నేషన్ అంటే ఏంటి? యాంగర్ ఆర్ ఎనాయన్స్ ఎట్ అన్ఫేర్ ట్రీట్మెంట్. ఇప్పుడు ఎవరైనా కానీ మనం సరిగ్గా చూడలేదు అనుకోండి, అన్ఫేర్ ట్రీట్మెంట్ అంటే డిస్క్రిమినేషన్ అనేది ఉంది, ఫేర్ ఈక్వాలిటీ అనేది లేదు, అప్పుడు క్రియేట్ అయ్యే యాంగర్ని ఇండిగ్మెంట్ అంటారు. సినానిమ్స్ ఏంటి? యాంగర్, ఓకే, రెసెంట్మెంట్, ఫ్యూరీ, రేజ్. మనకు గుర్తుందా? మనం ఈ పదాలు కూడా నేర్చుకున్నాము, ఫ్యూరీ, రేజ్. ఓకే, ఇవన్నీ కూడా యాంగరే కదా, ఫ్యూరీ, రేజ్. మనకి ఇలా గుర్తు రావాలి పదాలు చదువుతున్నప్పుడు. అరే మనం ఇది చదివాము కదా, అక్కడ ముందు మనం డిస్కస్ చేసాము రేజ్ అండ్ ఫ్యూరీ అనేవి. సో యాంటోనిమ్స్ ఏంటి ఇక్కడ? కామ్నెస్, యాక్సెప్టెన్స్. కామ్నెస్ అంటే శాంతంగా ఉండడము, యాక్సెప్టెన్స్ అంటే ఏంటి? అంతే కదా, మనం యాక్సెప్ట్ చేయకపోతేనే కదా కోపంతో, లైక్ అన్ఫేర్ ట్రీట్మెంట్ ఉందని కోపంగా బయటకు వచ్చారు ఇక్కడ. ఓకే, సెంటెన్స్ చూడండి. దెర్ వాస్ పబ్లిక్ ఇండిగ్నేషన్ ఓవర్ ద అన్ఫేర్ ట్రీట్మెంట్. ఇప్పుడు యుఎస్లోనే బ్లాక్స్ని
బ్లాక్స్ని అన్ఫేర్గా ట్రీట్ చేశారు అని చెప్పి వాళ్ళు వాయిలెంట్ ప్రొటెస్ట్ అనేది స్టార్ట్ చేశారు. సో అక్కడ కూడా వాళ్ళు చేసింది ఏంటి, ఇండిగ్నేషన్. ఓకే, ఒక వాళ్ళకున్న అన్ఫేర్ ట్రీట్మెంట్ వల్ల దే హ్యావ్ రేజ్డ్ వాయిలెంట్ అండ్ యాంగ్రీఫుల్ ప్రొటెస్ట్. ఓకే, సో నెక్స్ట్ వర్డ్ చూద్దాము, ఇన్ఎఫెబుల్ అంటే ఏంటి, టూ గ్రేట్ ఆర్ ఎక్స్ట్రీమ్ టు బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ వర్డ్స్. అంటే వర్ణనాతీతమైన, అంటే మాటల్లో చెప్పలేనిది అంటాం కదా, ఏదైనా టేస్ట్ చేసినప్పుడు కానీ ఫుడ్ మనకు ఏదైనా కానీ మంచి ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు మనం మాటల్లో చెప్పలేము. సో దాన్ని ఇన్ఎఫెబుల్ అంటాము. సినానిమ్స్ చూడండి, ఇండిస్క్రైబబుల్, బియాండ్ వర్డ్స్ అంటే మాటల్లో చెప్పలేనిది, వర్ణనాతీతమైన. యాంటోనిమ్స్ ఏంటి, ఎక్స్ప్రెసబుల్, డిఫైనబుల్ అంటే చెప్పగలిగేవి. ఓకే, సెంటెన్స్ చూడండి, ద వ్యూ ఫ్రమ్ ద మౌంటైన్ టాప్ వాస్ ఇన్ఎఫెబుల్ అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఆ బ్యూటీని ఆయన మాటల్లో చెప్పలేకపోతున్నాడు. ఓకే, సో నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఇన్ఫెమీ అంటే ఏంటి, ద స్టేట్ ఆఫ్ బీయింగ్ వెల్ నోన్ ఫర్ ఎ బ్యాడ్ రీజన్. ఓకే, అంటే ఏదైనా ఒక తప్పు పని అంటే ఒక బ్యాడ్ చేసిన దానివల్ల వెల్ నోన్ అయిపోవడం. ఓకే, దాన్ని ఇన్ఫెమీ అంటారు. ఇన్ఫేమస్ అలా గుర్తుపెట్టుకోండి. ఇన్ఫేమ్ అంటే మామూలుగా అదేం మీనింగ్ కాదు, ఇన్ఫెమీలో ఫ్యామ్ గుర్తుపెట్టుకోండి. ఫెమీ అంటే ఫేమస్ అయ్యారు, దేనికి ఫేమస్ అయ్యారు, బ్యాడ్ రీజన్ వల్ల. ఓకే, సినానిమ్స్ చూడండి, డిస్గ్రేస్, నొటారిటీ అన్నా కానీ అదే లైక్ చెడ్డ పేరు పొందడము. ఓకే, యాంటోనిమ్స్ ఏంటి, హానర్, ఫేమ్ అంటే మంచి పనుల వల్ల వచ్చేవి, హానరు, ఫేమ్. ఓకే, ఇంకోటి ఏంటి, డిస్టింగ్విష్డ్, ఇవన్నీ వస్తాయి యాంటోనిమ్స్లో. సెంటెన్స్ చూడండి, ద జలియన్వాలా బాగ్ మ్యాసక్రీ రిమైన్స్ ఎ సింబల్ ఆఫ్ కొలోనియల్ ఇన్ఫెమీ. అంటే జలియన్వాలా బాగ్ మనకి ఎలా లైక్ ఫేమస్, అది ఎలా ఫేమస్ అయింది, ఒక చెడ్డ రీజన్ వల్లే. అంటే చాలామంది చనిపోయారు కదా, సో అది కూడా ఒక ఇన్ఫెమీ, చెడ్డ రీజనే. ఓకే, నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఇన్యూఎండో అంటే ఏంటి, an indirect or subtle hint, usually negative or critical. అంటే ఒక హింట్ ఇవ్వడము, ఒక ఇండైరెక్ట్ హింట్ ఇవ్వడం, అది కూడా నెగిటివ్గా ఇవ్వడము. సో దాన్ని ఇన్యూఎండో అంటాము. సినానిమ్స్ ఏమైతే, హింట్ అండ్ సజెషన్. ఓకే, సూచన. యాంటోనిమ్స్ ఏంటి, డైరెక్ట్ స్టేట్మెంట్, క్లారిటీ, సూటిగా చెప్పడము, హింట్ కాకుండా. ఓకే, ఈ నెగిటివ్ ఏం గుర్తుపెట్టుకోకండి, హింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇన్యూఎండో అంటే ఏంటి, హింట్. ఓకే, చూడడానికి పదం పెద్దగా భయంకరంగా ఉంది కానీ మీనింగ్ హింట్ చిన్నగానే ఉంది. ఓకే, సెంటెన్స్ ఏంటి, హీ మేడ్ అన్ ఇన్యూఎండో అబౌట్ హర్ పాస్ట్ దట్ షాక్డ్ ఎవ్రీవన్. అంటే ఆయన పాస్ట్ గురించి ఒక చిన్న హింట్ ఇచ్చాడు, అది కూడా ఒక నెగిటివ్గా ఉంది అనేసి అంటున్నారు. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఏంటి, ఇన్సేన్ అంటే మామూలుగా ఏంటి, పిచ్చి, అంటే పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు అంటారు కదా, సో క్రేజీగా ప్రవర్తించడం, దాన్ని ఇన్సేన్ అంటారు. ఓకే, సీరియస్లీ, మెంటల్లీ ఇల్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫూలిష్ వాళ్ళు క్రేజీగా బిహేవ్ చేస్తారు కదా, సో వాట్ దే ఆర్, ఇన్సేన్. సినానిమ్స్ చూడండి, మ్యాడ్, ఇర్రేషనల్. మ్యాడ్ అన్నా కానీ ఇర్రేషనల్ కానీ పిచ్చి పట్టినట్టు చేయడమే. యాంటోనిమ్స్ ఏంటి, సేన్, రేషనల్. సేన్ రేషనల్ అంటే కరెక్ట్గా ఆలోచిస్తారన్నమాట, ఏది మంచి ఏది చెడు అని తెలిసిన వాళ్ళని రేషనల్ అంటారు, బుద్ధిగా ఉండడము. ఓకే, సెంటెన్స్ చూడండి, ద ఐడియా సీమ్డ్ ఇన్సేన్ బట్ ఇట్ యాక్చువల్లీ వర్క్. అంటే ఐడియా చూడడానికి అంత గొప్పగా ఏం లేదు, పిచ్చిగానే ఉంది కానీ ఇట్ వర్క్డ్ అంటే పనిచేసింది. సో నెక్స్ట్ వర్డ్ ఇన్స్టిగేట్ అంటే ఏంటి, టు ప్రవోక్ ఆర్ స్టార్ట్ సంథింగ్, ఎస్పెషల్లీ ట్రబుల్ అంటే గొడవ స్టార్ట్ చేయడం, దాన్ని ఇన్స్టిగేట్ అంటాము. ఓకే, స్టార్టింగే గొడవ. ఓకే, ట్రబుల్. ఓకే, సినానిమ్స్ ఏంటి, ప్రవోక్, ఇనిషియేట్, ప్రేరేపించుట. ఓకే, ఇది అవసరం లేదు, ప్రేరేపించుట. యాంటోనిమ్స్ చూడండి, డిటర్, సప్రెస్. డిటర్ అని కానీ సప్రెస్ అన్నా కానీ ఏంటి, దాన్ని ఆపేయడము, రెడ్యూస్ చేయడము, దాన్ని అంటే గొడవలోకి దిగకుండా ఆ ట్రబుల్లోకి వెళ్ళకుండా ఆపేసేది డిటర్. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ చూసుకుంటే, దే ట్రై టు ఇన్స్టిగేట్ ఎ రియోట్ డ్యూరింగ్ ద ప్రొటెస్ట్. అంటే ఒక రియోట్ అనేది జరుగుతుంది, అప్పుడు వాళ్ళు ట్రబుల్ అంటే ఒక గొడవ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. ఓకే, సో నెక్స్ట్ వర్డ్ చూసుకుంటే
ఇంటిగ్రల్. ఇంటిగ్రల్ అంటే ఏంటి? నెససరీ టు మేక్ సంథింగ్ కంప్లీట్. ఇప్పుడు ఒక పిజ్జా ఉందనుకోండి, మామూలుగా మనం 4 స్లైస్ పిజ్జా తీసుకుందాం. ఈ 4 స్లైస్ పిజ్జాస్లో ఇటు సైడ్ ఉంది, 3 సైడ్స్ ఉన్నాయనుకోండి, ఇంకో సైడ్ లేదు. ఓకే, మనం ఇంకో పీస్ని కూడా పెట్టేస్తాం అనుకోండి, వాట్ ఇదేమవుతుంది? ఇట్ విల్ మేక్ ఇట్ ఇంటిగ్రల్. అంటే అది ఒక హోల్ అయిపోతుంది. WHOL. ఓకే, మేకింగ్ ఇట్ కంప్లీట్. ఓకే, సో దాన్ని ఇంటిగ్రల్ అంటాము. హోల్, కంప్లీట్ ఇవన్నీ వస్తాయి. సినానిమ్స్ చూడండి, ఎసెన్షియల్, వైటల్, కంప్లీట్, హోల్, ఇవన్నీ రాయొచ్చు మనం. ఓకే, సో యాంటోనిమ్స్ చూడండి, ఆప్షనల్, అన్నెసెసరీ. సో ఇవి రివర్స్ మీనింగ్స్. ఓకే, అవసరం లేనివి. సెంటెన్స్ చూడండి, ట్రస్ట్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎనీ రిలేషన్షిప్. అంటే ఒక రిలేషన్లో ట్రస్ట్ లేకుండా ఏది కంప్లీట్గా ఉండదు. అంటే ఇట్ ఈస్ లైక్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎనీ రిలేషన్షిప్. ఓకే, నెక్స్ట్ ఇంటర్ఫెరెన్స్, ద యాక్ట్ ఆఫ్ గెటింగ్ ఇన్వాల్వ్ ఇన్ సంథింగ్ అన్నెసెసరీలీ. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఇంకొక థర్డ్ పార్టీ వచ్చి వాళ్ళ మాటల్ని కట్ చేయడానికి చూస్తున్నాడు అనమాట, అబ్స్ట్రాక్ట్ చేస్తున్నాడు. ఓకే, సో అక్కడ ఏమంటాం? దాన్ని ఇంటర్ఫెరెన్స్ అంటాము. ఓకే, సినానిమ్ చూడండి, అబ్స్ట్రక్షన్, ఇంట్రూషన్, జోక్యం చేసుకోవడం, కరెక్ట్ వర్డ్, జోక్యం చేసుకోవడం ఇంటర్ఫెరెన్స్ అంటే. ఓకే, యాంటోనిమ్స్ చూడండి, అసిస్టెన్స్, కోఆపరేషన్. ఓకే, సో ఏదైనా చేస్తుంటే దాన్ని అడ్డుకోకుండా దాన్నే కోఆపరేట్ చేస్తూ ఉండడం, సహాయపడుతూ ఉండడం. సెంటెన్స్ చూడండి, హీస్ ఇంటర్ఫెరెన్స్ ఇన్ దర్ పర్సనల్ మ్యాటర్స్ వాస్ అన్వెల్కమ్. ఒక పర్సనల్ మ్యాటర్స్లో మనం దిగుతే ఎలా ఉంటుంది? ఇంటర్ఫెరెన్స్ లానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వర్డ్ చూడండి, ఇంట్రిగ్యూయింగ్. ఇంట్రిగ్యూయింగ్ అంటే ఏంటి? వెరీ ఇంట్రెస్టింగ్, ఫ్యాసినేటింగ్. ఓకే, ఇప్పుడు నా క్లాస్ చాలా ఇంట్రిగ్యూయింగ్, అంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అనేసి. ఓకే, సినానిమ్స్ చూసండి, ఫ్యాసినేటింగ్, క్యాప్టివేటింగ్, అట్రాక్టివ్, ఇవన్నీ రాయొచ్చు మనం. ఓకే, అట్రాక్టివ్, ఇంట్రెస్టింగ్. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అనేసి. యాంటోనిమ్స్ ఏంటి? బోరింగ్, అన్ఇంట్రెస్టింగ్, అన్అట్రాక్టివ్. ఓకే, ఇవన్నీ యాంటోనిమ్స్ కిందకి వచ్చేస్తాయి. సెంటెన్స్ ఏంటి? ద మిస్టరీ నోవెల్ హ్యాడ్ అన్ ఇంట్రిగ్యూయింగ్ ప్లాట్. అంటే ఆ మిస్టరీ నోవెల్ అనేది ఏంటి? ఒక ఫిక్షనల్ బుక్. ఓకే, సో దాంట్లో లాస్ట్ మిస్టరీ ప్లాట్ అనేది ఎలా ఉందట? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇన్వెస్టిగేట్ అంటే ఏంటి? ఇప్పుడు మామూలుగా డిటెక్టర్స్ చేస్తారు, పోలీస్ ఏం చేస్తారు? ఏదైనా క్రైమ్ సీన్ అయినప్పుడు అది ఎలా అయ్యింది అని చెప్పేసి దే విల్ సర్చ్ ద ఎవిడెన్సెస్. సో అక్కడ ఏంటి? మనం ఇన్వెస్టిగేటింగ్ అనే పదం యూస్ చేస్తాం. ఓకే, టు ఎగ్జామిన్ సంథింగ్ కేర్ఫుల్లీ టు ఫైండ్ ద ట్రూత్. అంటే నిజం తెలుసుకోవడానికి చేసే అన్వేషణ, దాన్ని ఇన్వెస్టిగేషన్ అంటాము. సినానిమ్స్ చూడండి, ఎగ్జామైన్, ప్రోబ్. ఓకే, నెక్స్ట్ యాంటోనిమ్స్ ఏంటి? ఇగ్నోర్, ఓవర్లుక్, అంటే దాన్ని సర్చ్ చేయకుండా వదిలేయడము. సెంటెన్స్ చూసుకుంటే ద పోలీస్ వెర్ కాల్డ్ టు ఇన్వెస్టిగేట్ ద యాక్సిడెంట్. అంటే ఆ యాక్సిడెంట్ జరిగింది కదా, సో దాని వెనకాల నిజమేంటి అని తెలుసుకోవడమే. ఇప్పుడు నాని తీసిన అన్ని హిట్ మూవీస్ వచ్చినాయి, అక్కడ ఏంటి? పోలీస్ అందరూ లైక్ ఆ క్రైమ్ ఎలా చేశారు అని చెప్పేసి అన్వేషణ చేస్తూనే ఉంటారు, ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంటారు. ఓకే, సో నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఇర్రెవరెన్స్ అంటే ఏంటి? ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ సంథింగ్ కన్సిడర్డ్ ఇంపార్టెంట్. ఓకే, అంటే ఇప్పుడు మన మోరల్ వాల్యూసే ఉన్నాయి, నీతి వాక్యాలు. అంటే అందరికీ నీతి అనేది అంటే ఒక మనిషి లైఫ్లో ఇట్ ఈస్ వెరీ ఇంటిగ్రల్. ఓకే, సో అలాంటి వాటిని నువ్వు నమ్మట్లేదు, నువ్వు మంచిగా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అంటే దాన్ని ఇర్రెవరెన్స్ అంటారు. ఓకే, రెవరెన్స్ అంటే మామూలుగా ఇంపార్టెంట్ అనుకోండి, రెవరెన్స్. ఓకే, ఇంపార్టెంట్. ఇర్రెవరెన్స్ అంటే ఏంటి? నాట్ ఇంపార్టెంట్. ఓకే, యు ఆర్ నాట్ షోయింగ్ ఇంపార్టెన్స్ టు ఇట్. సినానిమ్స్ డిస్రెస్పెక్ట్, డిస్రిగార్డ్, అన్ఇంపార్టెంట్ అనేవి వచ్చేస్తాయి. యాంటోనిమ్స్ ఏమొస్తాయి? రెస్పెక్ట్ ఇవ్వడము, రెవరెన్స్. చూడండి, రెవరెన్స్ వచ్చింది మనకి ఇక్కడ. సో బ్రేక్ ద వర్డ్ లైక్ దట్. ఓకే, సెంటెన్స్ చూడండి, హీస్ ఇర్రెవరెన్స్ టువర్డ్ ట్రెడిషన్ షాక్డ్ ద ఎల్డర్స్. అంటే ట్రెడిషన్ని ఆయన
గౌరవం ఇవ్వట్లేడు. సో దానివల్ల అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ షాక్ అయిపోయారు. ఓకే, ఇర్రివరెన్స్ ఇన్ ఇంపార్టెంట్. ఓకే, నాట్ షోయింగ్ రెస్పెక్ట్ టు సంథింగ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఇర్రివోకెబుల్. ఇర్రివోకెబుల్ అంటే ఏంటి? ఇంపాసిబుల్ టు చేంజ్ ఆర్ టేక్ బ్యాక్. ఇప్పుడు టైం అనేదే ఉంది. ఇప్పుడు నేనే కాదు, మామూలుగా ఎవరైనా కానీ మళ్ళీ 10th క్లాస్కి వెళ్ళిపోదాం అనుకున్నాం అనుకోండి. సో టైం అనేది చేంజ్ అవ్వదు. అంటే అక్కడ ఏంటి? ఇట్ ఈస్ ఇర్రివోకెబుల్, సంథింగ్ దట్ కాన్ బి చేంజ్డ్. ఓకే, సినానిమ్స్ చూడండి. అన్చేంజబుల్, ఫైనల్ అంటే చేంజ్ కానిది, అది లాస్ట్ అండ్ ఫైనల్ అన్నమాట, మార్చలేనిది. యాంటోనిమ్స్ ఏంటి? అపోజిట్ వర్డ్స్ ఇక్కడ. రివర్సబుల్, టెంపరరీ. రివర్సబుల్ అంటే మనకు టైం మెషిన్ ఉంటే మనం దాన్నే మార్చేయవచ్చు. టెంపరరీ అన్నా కానీ అంతే. ఇక్కడ మనం పర్మనెంట్ కూడా రాసుకోవచ్చు సినానిమ్స్లో. ఓకే, సెంటెన్స్ ఏంటి? హర్ డెసిషన్ టు రిజైన్ వాస్ ఇర్రివోకెబుల్. అంటే తన డెసిషన్, ఈ రిజిగ్నేషన్ చేయాలి అన్న డెసిషన్ని మార్చలేము. ఓకే, మళ్ళీ బ్యాక్ తీసుకోలేదన్నమాట తన రెసిగ్నేషన్. ఓకే, దీస్ ఆర్ 179 సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్. మనం నెక్స్ట్ వీడియోలో మిగిలినవి చూసేద్దాం.